అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సిబిఎస్ఈ సిలబస్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ అనేటువంటిది ఎలా నిర్వహింపబడాలో తెలియచేసేటువంటి యూజర్ మాన్యువల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష మరియు ఎస్సీఆర్టీ వారిచే రూపొందించబడినటువంటి యూజర్ మాన్యువల్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ స్లైడ్లో మనం గమనించినట్లయితే మన మొబైల్లో ఎవరైతే ఈ సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వబోతున్నారో ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి యాప్ల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేదా స్కూల్ అటెండెన్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యాప్ను మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో అసెస్మెంట్కి సంబంధించినటువంటి సపరేట్ టైల్ కూడా కనిపిస్తుంది, స్టార్ట్ ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో. ఆ స్టార్ట్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే స్టార్ట్ ఎగ్జామ్ అనేటువంటి బటను క్లిక్ అయినట్లుగా ఈ స్క్రీన్ మనకు తెలియపరుస్తుంది. క్లిక్ చేయగానే ఇక్కడ సంబంధిత విద్యార్థికి సంబంధించినటువంటి వివరాలన్నీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. ప్రత్యక్షం అవగానే ఆ విద్యార్థి యొక్క వివరాలు అన్నీ సరి అయినవి అని సరిపోల్చుకొని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ప్రొసీడ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయాలి. తరగతి పేరు, ఏ పాఠశాల, దానికి సంబంధించినటువంటి వివరాలు, సబ్జెక్టు, ఏ తారీఖున పరీక్ష, ఏ సమయంలో నిర్వహించబోతున్నటువంటి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎంతసేపు పరీక్ష సమయము, అలాగే ఎంత మినిమం డ్యూరేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రొసీడ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేశారు. ప్రొసీడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రశ్నలు కనిపించడం ప్రారంభమవుతాయి. ప్రశ్నలు మనం గమనించగానే అవి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ మనం కనిపించటం గమనించవచ్చు. ఈ ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ను ఎంచుకొని నెక్స్ట్ అనేటువంటి బటన్ను క్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఆన్సర్లన్నీ పెట్టిన తర్వాత గ్రీన్ కలర్లో మనకి టిక్ మార్క్ ప్రత్యక్షం అవుతుంది. అనంతరం ప్రశ్నలన్నీ సరి అయినవి సమాధానాలు ఇవ్వగానే చివరిలో సబ్మిట్ అనేటువంటి బటన్ను క్లిక్ చేయాలి. అన్ని ప్రశ్నలు పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ విండో అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. సబ్మిట్ సక్సెస్ఫుల్ అనేటువంటి విషయం గమనించవచ్చు. అనంతరం ట్యాబ్ను 1 నిమిషం నెట్కి కనెక్ట్ చేసినట్లయితే వివరాలన్నీ సర్వర్ నందు నమోదు చేయబడటం గమనించవచ్చు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.